హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు దేవి నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంగా ఈరోజు రవ్వ కేసరి ప్రసాదం అండి. అది ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను చూడండి. రవ్వ తీసుకున్నాను. ఇది మామూలు మన ఉప్మా రవ్వ మన వైపు కొంచెం లావుగా ఉంటుంది. ఇక్కడ మాకు ఇంకా సన్న రవ్వ దొరుకుతారండి, చిరోటి రవ్వ అంటారు. అది ఉప్మా రవ్వ కంటే సన్నగా ఉంటుంది. అది తీసుకున్నాను అనమాట. ఇక్కడ అందరూ దాంతోనే చేస్తారు. ఇప్పుడు ఇంకా దీనికి కావాల్సిన షుగరు, జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి, యాలకుల పొడి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నెయ్యి వేసుకుని 4-5 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దీనికి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇందులో ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, ముందుగా జీడిపప్పు వేసుకున్నాను. తర్వాత కిస్మిస్లు, డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. వేసుకొని వీటిని కొంచెం బాగా, ఇవి కిస్మిస్లు కొంచెం బాగా ఉబ్బాలన్నమాట. ఉబ్బేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకొని దీనిలో మళ్ళీ రవ్వని ఫ్రై చేసుకుంటాను. చూసారా, కిస్మిస్లు బాగా లావుగా ఉబ్బిపోయినాయి. ఇంకా ఎక్కువ వేయిస్తే మాడిపోతాయి అన్నమాట. ఇవన్నీ తీసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో ఈ రవ్వను వేసుకున్నాను. ఒక 2 కప్పులు రవ్వ తీసుకున్నాను అనమాట. చూసారా, రవ్వ కూడా బాగా ఫ్రై. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు మంచి వాసన వచ్చి రవ్వ మంచి వాసన రావాలి. అప్పుడు దాకా దీనిలో ఫ్రై చేసుకోవటమే చాలా ముఖ్యం అనమాట. మన వైపు సత్యనారాయణ స్వామి ప్రసాదం పొడి ప్రసాదం చేస్తాం కదా రవ్వతోటి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా రవ్వ కేసరి ఇదే చేస్తారనమాట. కేసరి బాత్ అంటారు. ఇది సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇక్కడ ఇలా చేస్తారు. దీన్ని వాళ్ళు వస్తారు కదా పంతులు గారు, వాళ్ళే చేస్తారనమాట. మన చేత చేయించరు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఒకసారి మా చెల్లెల వాళ్ళ ఇంట్లో చేస్తుంటే నేను చూశానండి. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా చేశారు. దగ్గరుండి చూశానమాట. అందుకని నాకు కూడా అలా చేయాలని చాలా చాలా బాగుంది. కానీ నెయ్యి కూడా బాగా చాలా వేస్తారు. అది వేరే వాళ్ళ చేత చేయించరు, వాళ్ళే దగ్గరుండి పంతులు గారు వాళ్ళే చేస్తారనమాట. నేను కూడా ఆ స్టైల్లో చేద్దామని ట్రై చేశాను. చూడండి, రవ్వ వేయించడం చాలా ముఖ్యం. అస్సలు మాడకూడదు. బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని నెయ్యిలో చాలాసేపు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిలో నీళ్లు పోసుకొని, వేడి నీళ్ళు 1కి 4 చొప్పున పోసుకున్నా కూడా బాగా చివరికి చాలా బాగా వస్తుంది. చూసారా, చాలా వేడిగానే ఉన్నాయి. ఇవి చల్లటి పోసుకుంటే కొంచెం తొందరగా ఉండగడతాయి. అందుకని చెప్పి వేడి నీళ్ళు పోసుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు. ఇది బాగా కలిసి తర్వాత దీనిలో పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు రవ్వకి 3 కప్పుల పంచదార వేసుకున్నాను. చూసారా, ఇది షుగర్ తినే వాళ్ళని బట్టి ఉంటుందండి. తక్కువ తినాలనుకున్నా కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఒకటే వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తినాలనుకున్నా కూడా ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా ఇందులో ఈ షుగరు కూడా లూజ్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఇది మళ్ళీ బాగా దగ్గర పడాలి. మధ్య మధ్యలో దీనిలో నెయ్యి వేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, ఇది మాది ఎల్లో కలర్ ఉంది, ఆవు నెయ్యి అండి. చాలా హెల్త్కి చాలా మంచిది కదా ఆవు నెయ్యి అంటే. ఇది మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి. ఇలా కలబెట్టుకుంటూ ఇది దగ్గర పడేలోపు అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో ఇంకా నెయ్యి కలుపుకుంటూ ఉండాలి. ఆ రవ్వ చక్కగా నెయ్యిలో బాగా వేగటం, ఈ నెయ్యి వేసుకోవటం అసలు టేస్ట్ నిజంగా అమృతంలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చక్కగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇది పెడతారు. ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోతూ ఉందో. అలాగే దగ్గర పడతా ఉంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉన్నాను. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి, అంటే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది మనం పండగలప్పుడే కదా ఇలా ఇంత ఇదిగా చేసుకునేది. చూడండి, ఇలా చేసుకుంటూ చక్కగా దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉండాలి. దీనిలోనే మంచి ఫ్లేవర్కి యాలకుల పొడి వేస్తే నిజంగా మనకి స్వీట్లకి అది చాలా ముఖ్యం కదా. యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇంకా లూజ్గా ఉంది, ఇంకా బాగా దగ్గర పడాలి. దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చాలా బాగుంది కదా, చూస్తానికి కూడా చాలా బాగుంది కదా. ఇలా కలుపుకుంటూ చక్కగా చూడండి. ఇప్పుడు చివరిలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి మొత్తం వేసుకోవట్లా. లాస్ట్లో గార్నిష్ కని కొన్ని ఉంచుకున్నాను అనమాట. కొన్ని వేసుకొని కలుపుకున్నాను. చూసారా, లాస్ట్లో నేను చక్కగా గార్నిష్ చేసుకున్నాను. బాగుంది కదా.
లుక్ చూస్తుంటేనే తినాలనిపించే అంత చాలా బాగుంది కదా, నిజంగా నేను అమృతంలాగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.